హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. తెలంగాణ రాజకీయాల విషయాల్లో కూడా అంటే ఇక్కడ నాయకులు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ మినిస్టర్లు కానీ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు, హరీష్ రావు గారు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. మొన్న కేటీఆర్ గారు అన్న మాటలు కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పాజిటివ్గా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఎలా రాజకీయాలు, అధికారం, ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళకి చాప కింద నీళ్ళు వచ్చినప్పుడు అలాగే మాట్లాడతారు. మొదట్లో చంద్రబాబు గారు ఏముంటుందిలే, చంద్రబాబు గారిని చాలా తేలిగ్గా మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు చాలా గర్వంగా, అంటే విజయోత్సాహం ఉండొచ్చు, విజయ గర్వం ఉండకూడదు. మీకు గర్వంతో కళ్ళు ఎప్పుడైతే ఎత్తినాయి కింద రాళ్ళు గీళ్ళు ముళ్ళు కనపడం మీకు కసకసమని గుచ్చిపోతాయి. ఇవాళ మీ ప్రజలు ఎవరినైనా సహిస్తారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు, సానుభూతి చూపిస్తారు. కష్టం వస్తే నాయకుడికైనా చిన్న కాళ్ళు ముళ్ళు వీళ్ళు కంట్లో గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఒళ్ళు తెలియకుండా ఒళ్ళు పొగరుతో, అధికార మదంతో, అధికార దురహంకారంతో మీరు వ్యవహరించారో అప్పటి నుంచి వాడు పునరాలోచనలో పడతాడు. నేను ఇంటికి పంపించాలరా బాబు అనుకుంటాడు. రేపు ఇప్పుడు ఈ చంద్రబాబు గారి ఇన్సిడెంట్కి ముందే కాంగ్రెస్ పుంజుకుంటుంది ఇక్కడ. అవును, తెలంగాణలో. అవును, ఆల్టర్నేటివ్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది కూడా. ఆల్రెడీ వాళ్ళకి హక్కు ఉంది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు మీరు. తెలంగాణ ఇచ్చిన మాకు ఎందుకు ఎవరని డిమాండ్ చేసి హక్కు ఉంది వాళ్ళకి. ఆ జనం కూడా అలాగే ఆలోచిస్తున్నారు. వాళ్ళు 2 సార్లు గెలిచింది, ఈసారి వాళ్ళు చూద్దాం అనుకుంటారు సహజంగానే. యాంటీ ఎంగమెంట్స్ అంటారు, అదే ప్రజా వ్యతిరేకత కొంచెం ఉంటుంది, అంతా కొంత అధికారంలో వాళ్ళ మీద. పైగా కేసీఆర్ గారు కొంతమంది ఉద్యమకారులు దూరం అయ్యారు, ఆయన మీద విమర్శలు ఉన్నాయి. అయిన వాళ్ళు కాకుండా కాని కంచాల్లో పెట్టాడు అనేటువంటి భావన ఉంది అందరిలో. ఇలాంటి టైంలో బీజేపీ ఓటు మధ్యలో వచ్చింది. బీజేపీకి అసలు హక్కు లేదు ఇక్కడ, ఏం మాట్లాడతాను కదా. వాళ్ళే నా ప్రత్యర్థి అన్నట్టు వాళ్ళు కొంచెం హైప్ ఇవ్వడానికి చూశాడు. తర్వాత మళ్ళీ పాలు పొంగులాగా చల్లారిపోయింది వాళ్ళ పరిస్థితి. కర్ణాటక ఓటు పోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ఇవన్నీ కలిసి వచ్చినాయి కాంగ్రెస్కి. కాంగ్రెస్కి గెలుస్తుందేమో అనేటువంటి వాతావరణం వచ్చిన టైంలో కరెక్ట్గా చంద్రబాబు గారు అరెస్ట్. వాళ్ళ స్నేహితుడు అక్కడ చేశాడు నిర్వాహకం. దాంతో మొదట్లో చాలా వెకిలిగా మాట్లాడాడు కేటీఆర్ గారు. తర్వాత మాకేంటి సంబంధం, మీరు ఇక్కడ చేయకూడదు అక్కడ చేసుకుంటా, ఎందుకు చేయకూడదు, ఇక్కడ ఎవరు చెప్పారు చేయకూడదని? ఇది కదా నిన్ను చేయొద్దంటే నీకు ఇది స్వేచ్ఛ, స్వతంత్ర భారతదేశం అండి, నేను ఇష్టమైన మాట్లాడతాం కుదరదు. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, రేపు ఎలక్షన్ అయిపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు, ఓడిపోతాయి. అవును, అంతే కదా. అటువంటి జాగిరి ఇది ఏమన్నా అని చేత వాళ్ళు ప్రజలు కోపం అవుతుంది. పైగా చంద్రబాబు గారి పట్ల విపరీతమైన సానుభూతి, ప్రేమ, అభిమానం, ఆరాధన అన్నీ పెళ్ళిబుకుపోయినాయి. ఈ అరెస్ట్ తర్వాత ఆయన విలువ తెలిసింది అందరికీ. అందులోనే సైబరాబాద్ డెవలప్మెంట్లో ఆయన కంట్రిబ్యూషన్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది చాలా తప్పు అని ఖండించారు. పార్టీలకు అతీతంగా జీవితకాలం చంద్రబాబు గారిని వ్యతిరేకించిన ప్రొఫెసర్ హరగోపాల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పప్పులు ఆలేశంలో 4కి ఖర్చుకున్నారు. మళ్ళా మాట మాడతాడు 20 ఒక్కొక్కడు కలుగులోంచి దిగి వస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఓట్ బ్యాంక్ అనేది టీడీపీకి అలాగే ఉందంటే ఎత్తుకూడదండి, ఎక్కడ పోతారు? 40 సంవత్సరాల చరిత్ర పార్టీ దిశని మార్చింది. తెలంగాణకు 2సారి స్వతంత్రం వచ్చింది. వీళ్ళందరూ చాలా కసిగా ఉన్నారు. ఏంటరా మా పరిస్థితి, లీడర్ లేరు, క్యాడర్ ఉంది. అవును, ఇవాళ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళని గెలికారు. వీళ్ళు గెలికేటప్పటికి మీకు 40 నియోజకవర్గాలు ఎఫెక్ట్ పడుతుందండి. కనీసం 35 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఓటమి పాలవుద్ది బీఆర్ఎస్. బీజేపీకి బీఆర్ఎస్ కొట్టేరండి. వాళ్ళ పార్టీ ఉంటే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే కాంగ్రెస్ కేసు పడతారు. వీళ్ళని ఓడించాలని, ఇప్పుడు ఎవడన్నా మా వాడిని గెలిపించాలని లక్ష్యంతో పనిచేస్తారు, కానీ వీళ్ళని ఓడించాలన్న లక్ష్యంతో పనిచేస్తారు. అర్థమైందండి. కాబట్టి ఒక్కొక్కళ్ళు లైన్లో వచ్చి మాట్లాడుతూ మొదలెట్టారు. ఏకంగా ర్యాలీలో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ మీరు ఉద్యమాలు చేయటువంటి మీ ఊళ్ళో చేసుకోండి అన్నవాడు మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొంటున్నారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఫ్లూట్ తీయించేసి కత్తి పెట్టించారు. ఇప్పుడు ఆ విగ్రహ ఆవిష్కరణకి ఎలాగెళ్ళాడు ఈయన? ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ మనసులో ఏముందో మిమ్మల్ని నమ్మాలంటే మనసా వాచ కర్మణ మీరు మీ ప్రవర్తన ప్రజలకు విశ్వసనీయత కలిగించేలా ఉండాలి. మీరు మాట్లాడేదోటి చేసేదోటి చేత ఖచ్చితంగా నమ్మరు. ఈసారి ఇది బోనస్ కాంగ్రెస్కి. టీడీపీ ఓట్లు ఖచ్చితంగా బోనస్. అవును, కేసీఆర్ గారికి బాగా మైనస్. అంటే వ్యతిరేకం అవుతుందంటారా ఖచ్చితంగా? ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా అంటే మళ్ళీ ఇప్పుడు ఇక మీకు సందేహం అవసరం లేదు. ఎందుకంటే గెలిపించాలని పనిచేయటం వేరు, అవును, ఓడించాలని పనిచేయటం వేరు. గెలిపించాలని పనిచేయటం ఒక లెక్కలో ఉంటుంది, ఓడించాలని పనిచేసిన వాళ్ళు ఓటేస్తాం మరెత్తం ఒకటే. ఈసారి టోటల్ అంటే కాంగ్రెస్ వైపే చూస్తారా లేదా మళ్ళీ బీజేపీ ఉంటుంది? నా లెక్క ప్రకారం బీఆర్ఎస్కి 10-20 సీట్లు కన్నా ఎక్కువ రావండి ఈసారి. ఎందుకంటే
వాళ్ళు ఆ తెలంగాణ సెంటిమెంట్ భావోద్వేగాన్ని వాళ్ళే కట్ చేసుకున్నారు. తెలంగాణ తెలంగాణ సమాజంలో మావోడు మనవాడిని వదులుకోకూడదని ఉంటుంది. అది వేరండి, మన అనేది వేరు ఉంటుంది. దాన్ని ఆయనే కట్ చేసుకున్నాడు స్వయంగానే. కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వకూడదు, వైనాట్ కాంగ్రెస్ అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అంటే బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటారు రెండు రాష్ట్రాలు. బీజేపీ అడ్రస్ ఉండదు దక్షిణాదిలోనే. ఈ చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఇంకా తిడుతున్నారు తిరిగి. ఇదివరకు ఓట్లు వేయటం మానేసేవారు, ఇప్పుడు తిడుతున్నారు. ఇంకా అరెస్ట్ చేస్తే కొడతారు. అంటే ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్ కానీ అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, ఈ రెండింటి మీద బీజేపీ ఫోకస్ ఉందంటారు కంపల్సరీ. బీజేపీ అనేటువంటిది బయాసెడ్గా పనిచేస్తుంది. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అతని సామంతుల కింద ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఒకటే. వీళ్ళందరూ బీ టీము బీజేపీకి. ఎవరో ఎంఐఎం పార్టీ అయినా వీళ్ళిద్దరూ ఇలా కొంతమంది బీ టీం కింద పనిచేస్తున్నారు అనేటువంటి ప్రజలందరూ నమ్ముతున్నారు. కొన్నాళ్ళు మోసం చేయగలుగుతారు. మోడీ గారు ఎన్ని మాయ మాటలు చెప్పినా మొన్నటి వరకు నమ్మారు, ఇంకా నమ్మరు. పసుపు బోర్డు ఇచ్చాడు కదా, నిజామాబాద్ ఎంపీ కూడా గెలవరాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.